అందరికీ నమస్కారం అండి. నేను మీ కృష్ణదీప్తి. భరించిన పెనిది 4వ భాగాన్ని చదువుతున్నాను. నా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. జడ్జి గారు వచ్చేసరికి తనకున్న 2 జతల బట్టలు సర్దుకుని రెడీగా ఉంది చండిక. 10 అయ్యేసరికి వాకిట్లో కారు ఆగింది. చుట్టుపక్కల ఆడవాళ్ళు గుమ్మంలోకి వచ్చి విడ్డూరంగా చూస్తున్నారు. మగవాళ్ళు దొంగచూపులు చూస్తున్నారు. వాళ్ళ ముఖాలకు, కాళ్ళకి, చేతులకు ఉన్న ప్లాస్టర్స్ చండికి వాళ్లను పట్టి ఇచ్చేశాయి. ఆమెకు విషయం గ్రాహ్యమైంది. ఆడవాళ్లు తనకి, జడ్జి గారికి అక్రమ సంబంధం అంటగట్టడం విని తమ వల్లో పడకపోతుందా అని ప్రయత్నించి పరాజయాన్ని పొందారు వాళ్ళు. అమ్మా, నాన్నగారు, నేను వెళ్ళొస్తానండి. రోజు వీలైనప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి వెళుతూ ఉంటాను అంది తల్లిదండ్రులకు నమస్కరించి గుమ్మంలో నిలబడిన విశ్వపాణిని సమీపిస్తూ. చండి చెప్పనప్పుడు తెలిసినట్టు ఉండటం ఇష్టం లేక ఏమీ ఎరుగనట్టుగానే వెళ్ళి రమ్మని ఆశీర్వదించి పంపించారు ఆ తల్లిదండ్రులు. భర్త వెంట వెళ్ళే ఆడపిల్లలాగా చూస్తూ, కానీ మనస్సులో రకరకాల భయాలు, సందేహాలు సుళ్ళు తిరుగుతూ ఉన్నాయి. దిలీప్ చెప్పినట్టు జరిగితే బాధలేదు, లేకపోతే ఈ పిల్ల భవిష్యత్తు ఏమిటా అనే దిగులు బ్రహ్మరాక్షసిలా పీక్కు తింటోంది వాళ్లను. చిన్న చేతి చిక్కంతో వచ్చిన చండికను పరీక్షగా చూస్తూ, పెట్టేది తీసుకుని రావా అన్నాడు విశ్వపాణి గుమ్మం దిగుతూ. నాకు పెట్టి లేదండి అంది సిగ్గుగా కారు దగ్గరకు వస్తూ. నేను చండిని తీసుకుని వెళ్తున్నానండి. వీలైతే రోజూ వచ్చి చూస్తుంది. ఆమె గురించి దిగులు పడకండి, ఇక చండి బాధ్యత నాది అన్నాడు అభయం ఇస్తున్నట్టుగా చిరునవ్వుతో సెలవు తీసుకుంటూ విశ్వపాణి. సంతోషం బాబు, వెళ్ళిరండి అన్నాడు పరంధామయ్య. ఊరు వాడ అంతా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అయితే శాశ్వతంగా ఉంచేసుకుంటాడా? అత్తారింటికి వచ్చి పెళ్ళాన్ని తీసుకెళ్ళి కట్టుకున్న ముగుడిలాగా ఎంత దర్జాగా వెంట పెట్టుకుని తీసుకెళ్తున్నాడో. బరి తెగించిపోయారమ్మోయ్ అంటూ బాహాటంగానే విమర్శిస్తూ బుగ్గలు నొక్కుకున్నారు ఆటంగులు. కారెక్కబోతూ ఆ మాటలు విన్న విశ్వపాణి ముఖం కఠినంగా మారిపోయింది. చండిక మౌనంగా జరిగి చోటు ఇచ్చింది. ఆయన కూర్చున్నాక కారు కదిలింది. బాధపడుతున్నావా చండి? సీటు వెనక్కి ఆనుకుని కూర్చుంటూ అడిగారు ఆయన. బాధ ఎందుకు? నాకు ఈ విసుర్లు, విమర్శలు, అపనిందలు అలవాటే. నేను ఆలోచించేది మీ గురించే అంది గంభీరంగా. అంటే? ఆయన కనుబొమ్మలు ముడివేశాడు. నేను ఇంతవరకు ఈ లోకానికి ఎదురు తిరిగే బతికాను. ఏనాడు వాళ్ళ మాటలను లక్ష్య పెట్టలేదు. కానీ ఈరోజు నా మూలంగా మీ సచ్చరిత్ర కలుషితమవుతోందేమోనని సందేహిస్తున్నాను అంది దీర్ఘంగా నిట్టూరుస్తూ, కనుచివల నుంచి ఆయనను చూస్తూ. అయితే నాకేనా అది చేతగానిది? గతంలో ఒకసారి ఇలాంటి పరిణామాన్ని ఎదుర్కొన్నవాడిని. నాకు కూడా ఇదేమీ కొత్త కాదు. మనం పవిత్రంగా ఉన్నప్పుడు లోకానికి ఎందుకు భయపడాలి? డోంట్ కేర్ అన్నాడు నిర్లక్ష్యంగా నవ్వి విశ్వపాణి. ఇది అంతం కాదు సార్, ఆరంభం. ఇంకా మనం మొదట్లోనే ఉన్నాం. ఈ నిర్లక్ష్యం, ఈ ధైర్యం, ఈ మొండితనం మీకు కడదగా ఉంటాయా అని నా అనుమానం. చండి నవ్వింది. వీళ్ళు అసూయాపరులు కనుక అన్నారు. ఇంకెవరూ మనల్ని అనలేరుగా. నువ్వెవరిని సందేహిస్తున్నావు? సాలోచనగా అడిగాడు. లోకం మా ఇంటి చుట్టూనే ఉందా సార్? మీ ఇంటి దగ్గర లేదా? ఈ ప్రపంచం నోటిలో పడి ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా నిష్కారణంగా నలిగిన వాళ్లే. నలగని వాళ్ళంటూ లేరు. మనము అంతే అంది గంభీరంగా నవ్వుతూ చండిక. కానీ చూద్దాం. దిగబోతూ లోతు గురించి భయపడటం ఎందుకు? నువ్వు మాత్రం మనసులో ఏమీ పెట్టుకోక మామూలుగా ఉండు. నాకు ముఖ్యం నువ్వు. దట్స్ ఆల్. నేను కోర్టుకు వెళ్ళి వస్తాను అన్నాడు విశ్వపాణి గేటు దగ్గర చండికను దింపి. కారు బ్యాక్ చేసుకుని వెళ్ళిపోతూ గాఢంగా నిట్టూర్చి లోపలకు వచ్చేసింది చండి. హలో చండి, హౌ ఆర్ యూ అంది పరిగెత్తి వచ్చి సంతోషంగా చండిక చేతిలో పట్టుకుని ఊపుతూ ప్రీతి. వెరీ ఫైన్ అంటూ ప్రీతి బుగ్గున ముద్దు పెట్టుకుంటూ, భగవంతుడా, జడ్జి గారి గురించి నన్ను ఈ పిల్లకు దూరం చేయకు. తండ్రి బిడ్డలను వేరు చేసే పాతకిని చేయకు నన్ను. ఈ ప్రీతి,
ఈ ఆపేక్ష స్నేహం నాకు జీవితాంతం కావాలి. నాది దురాశ అయినా సరే నన్ను అనుగ్రహించు అని ప్రార్థించింది ప్రీతిని అనుసరించి లోపలికి వెడుతూ చండి. చండి వచ్చిన ఆ రోజే సాయంత్రానికి వచ్చారు దిలీప్ పెదనాన్నగారైన పరాత్పరం, ఆయన కొడుకు ప్రకాష్. సంతోషంగా వాళ్లకు స్వాగతం పలికిన దిలీప్ లోపలికి తీసుకుని వచ్చాడు. జడ్జి గారు, ఒరే పరం అంటే పరాత్పరం, ఒరే పాణి. ఇద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ కౌగిలించుకున్నారు. హలో బ్యూటీ, హౌ ఆర్ యూ అంటూ ప్రకాష్ ప్రీతి బుగ్గలు పుడికి, దీపు మరదలు పిల్లేది, ఏం అంతఃపురంలో దాచేస్తున్నావు అన్నాడు నవ్వుతూ చుట్టూ గాలిస్తూ ప్రకాష్ సఫలను ఉద్దేశించి. దాచే స్వభావం నాకు కానీ దాగే ఉద్దేశం ఆవిడకు కానీ లేవురా అన్నయ్య. అదిగో నీ మరదలు అన్నాడు అదోలా నవ్వుతూ దిలీప్. ఆ నవ్వులోని అర్థం ప్రీతి చండికలకు మాత్రమే బోధపడింది. అప్పటికే మేడమెట్లు దిగి వచ్చిన సఫల, నమస్కారం మావయ్య, బాగున్నారా అంది పరాత్పరాన్ని పలకరించి ప్రకాష్ని చిరునవ్వుతో గ్రీట్ చేస్తూ. ఏమే అమ్మాయి, ఎలా ఉంది కొత్త కాపురం అంటూ సఫల భుజం తట్టి దిలీప్ వైపు తిరిగి, అబ్బో మీ ఆవిడకు చాలా కుదురు వచ్చేసిందిరా అన్నాడు పరాత్పరం నవ్వుతూ. మా మున్సిపాలిటీ వీధి చివరికి వచ్చి నన్ను చూసి భయపడి ఆగిపోయిందిలే పెదనాన్న, కూర్చోండి అన్నాడు దిలీప్. బిఏ కంప్లీట్ చేశావా సఫల, ఇంకా డింకెలు కొడుతూనే ఉన్నావా నవ్వుతూ సఫల వైపు తిరిగి పలకరించాడు ప్రకాష్. మీ దయ వల్ల పూర్తి చేశాను. మీ టెలిగ్రామ్ అందిన దగ్గర నుంచి మీరెప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాను అంటూ సఫల చూసిన చూపు హృదయాన్ని స్పందింపచేయడంతో ప్రకాష్ ఆలోచనలో పడ్డాడు. ఇదేమిటి సఫల వివాహిత కదా, నా వైపు ఆరాధనగా చూస్తుందేమిటి అని. ఇంతకీ మీ బీరకాయ పీచు చుట్టరికాలు నాకు అర్థం కావటం లేదు సార్ అంది ఆ రాత్రి భోజనాలు వడ్డిస్తూ చండిక. అబ్బా పరమ బోర్ టాపిక్ చండి, ఇప్పుడు కాదు, పైకి వెళ్ళాక చెప్పుకోండి కావాలంటే. అవును, నువ్వు నాన్నగాని సార్ అంటావేమిటి అంది విసుగ్గా చూస్తూ ప్రీతి. మరి ఇంకేమనాలి చిత్రంగా చూసింది చండిక. జడ్జి గారు కూడా కూతుర్ని ఆశ్చర్యంగా చూశారు. డాడీ పేరు విశ్వపాణి, తెలీదా అంది. తెలుసనుకో, పూజనీయులైనటువంటి న్యాయాధిపతిని నేను పేరు పెట్టి పలిస్తే ఏం బాగుంటుంది చెప్పు అంది చండిక. అయితే జీ చేర్చు, వినటానికి ఇంపుగా అందంగా కూడా ఉంటుంది. ఏం డాడీ అంది నవ్వుతూ తండ్రి వైపు తిరిగి. నీ ఇష్టం ప్రీతి, ఎలా పిలవాలో నువ్వే నేర్పరాదా అన్నాడు విశ్వపాణి నవ్వుతూ చూస్తూ. విశ్వంజీ అనో పాణిజీ అనో పిలువు, గౌరవం అనేది మనసులో ఉండాలి, ప్రకటనలలో కాదు అంది ప్రీతి. ఓకే ప్రీతి, విశ్వంజీ అనే అంటాను, సరేనా నవ్వింది చండిక. విశ్వపాణి నవ్వుతూ భోజనం చేసి పైకి వెళ్ళాడు. వృద్ధ నౌకరి యాదయ్యను పిలిచి తన గది పక్కన ఉన్న గదిని ఇంకో మంచం వేయించి చండికకి అలాట్ చేయించాడు. మొదటిది ప్రీతిది, తర్వాతది విశ్వపాణిది, ఆ వెనక ఉన్నది చండిది. విశ్వపాణి గదిలోనికి ఆ రెండు వైపుల గదుల్లో నుంచి గుమ్మాలున్నాయి. అవి చేరవేసి ఉన్నాయి. తన పనంతా పూర్తి చేసుకుని పాల గ్లాసులతో వచ్చిన చండి, ఈ గది నీది, ఇక నుంచి నువ్వు అందులోనే పడుకో, నీ సామానంతా ఇక్కడే పెట్టుకో అంటూ గదిని చూపించాడు. థ్యాంక్ యూ సార్ అంది గ్లాసుని ఇస్తూ. ఇందాకేగా ప్రీతి అలా పిలవద్దు అన్నది. విశ్వపాణి నవ్వాడు. సారీ సార్, కాదు విశ్వంజీ అంది తడబడి నవ్వేస్తూ. సరే రా, అలా కారిడార్లో కూర్చుందాం, ఇందాక ఏదో అడిగావుగా అంటూ ఆయన దారి తీయటంతో చండి అనుసరించింది. పిట్టగోడ దగ్గర ఉన్న సిమెంటు సోఫాల మీద కూర్చున్నారు ఇద్దరు. కానీ ప్రీతి తన గదిలో నుంచి వాళ్లను గమనిస్తూనే ఉందని మాత్రం ఆ ఇద్దరికీ తెలియదు. హేమంత ఋతువులోని చల్లదనం తగ్గి శిశిర ఋతువులోని ప్రభావం హెచ్చిన మూలంగా వాతావరణం ప్రాణానికి హాయి కలిగిస్తూ ఉంది. మంచుగాలి కాక చల్లని పిల్ల తెమ్మెరలు వీస్తూ ఉన్నాయి. ఆదిశేషయ్య గారు, ఆదివరాహం గారు అన్నదమ్ములు. ఆదిలక్ష్మి వాళ్ళిద్దరికీ చెల్లెలు. మేనమామ కొడుకైన సుప్రీతం గారికిచ్చి ఆదిలక్ష్మిని పెళ్లి చేసి ఇల్లరికానికి తెచ్చుకున్నారు అన్నయ్యలిద్దరూ. ఆదిశేషయ్య గారికి పరాత్పరం, పరమేశం, పరిమళ ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆదిలక్ష్మికి సుప్రీతం గారి వల్ల పంకజాక్షి, విశ్వపాణి అంటే నేను పుట్టాం.
ఇక ఆదిశేషయ్య గారికి లేక లేక ఒక్కతే కూతురు పుట్టింది. ఆ అమ్మాయి పేరు గౌతమి. మా నాన్నగారు మా చిన్నప్పుడే, అంటే నాకు 5వ ఏట పోయారు. ఆ దిగులుతో అమ్మ కూడా మమ్మల్ని అన్యాయం చేసి నూతిలో దిగి మరణించింది. తల్లిదండ్రులు లేని అనాథలమైన మమ్మలను ఆదివరాహం గారే పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులను చెప్పించారు. ఆదిశేషయ్య గారి పెద్దబ్బాయి అంటే పరాత్పరానికి మేనమామ కూతురు విశాలాక్షిని ఇచ్చి పెళ్లి చేశారు. చిన్నబ్బాయి పరమేశానికి మా అక్కయ్య పంకజాక్షిని ఇచ్చి చేశారు. నాకు ఆదివరాహం అంటే మా చిన్నమామయ్య కూతురు గౌతమినిచ్చి పెళ్లి చేశారు. పరిమళను మేనమామ కొడుక్కిచ్చి పెళ్లి చేశారు. పరాత్పరం అంటే ఈవేళ బ్యాంకు మేనేజర్గా వచ్చాడే, వాడికి ప్రకాష్. పరమేశానికి దిలీప్ పుట్టారు. తర్వాత 5 ఏళ్లకు పరిమళ సఫలను ప్రసవించింది. అటుపైన 2 ఏళ్లకు నాకు ప్రీతి పుట్టింది. పరిమళ భర్త ఏదో పార్టీకి వెళ్ళి వస్తూ యాక్సిడెంటులో అక్కడికక్కడే మరణించాడు. తల్లిదండ్రులు లేని సఫలని ఆదిశేషయ్య గారే పెంచారు. అన్నదమ్ములు పెద్దలిచ్చినటువంటి ఆస్తిని ఇద్దరూ చెరో 50 లక్షలు పంచుకుని, అంటే ఆదిశేషయ్య ఆదివరాహాలు ఇద్దరూ చెరో 150 లక్షలుగా ఆ డబ్బును పెంచారు. శేషయ్య గారు కొడుకులిద్దరికీ చెరో 50 లక్షల ఆస్తిని ముట్టజెప్పి కూతురు బిడ్డ సఫలకు 50 లక్షల ఆస్తిని ఇచ్చారు. ఈ ఇల్లు ఆదిశేషయ్య గారిది. ఆయన కుడివైపు వాటా పెద్ద కొడుక్కి, మధ్య వాటా చిన్న కొడుక్కి ఇచ్చి ఎడమవైపు వాటా 10 లక్షలకు నాకు అమ్మేశాడు. నేను ప్రీతి కోసమని కొనేశాను. ఆ 10 లక్షలు తనకి సేవ చేసిన వాళ్లకు ఇస్తానని ఆదిశేషయ్య దాచుకున్నాడు. ఇక చిన్న మామయ్య భార్య గౌతమి చిన్నప్పుడే పోయింది. ఆయన ప్రీతి పుట్టాక పోయాడు. ఆయన కట్టించినటువంటి ఇల్లు విజయవాడలో ఉంది. దాన్ని బరోడా బ్యాంకుకు నెలకి 10,000 ఇచ్చేలాగా అద్దెకు ఇచ్చి మేడ మీద 3 గదులు మాత్రం మా కింద అట్టే పెట్టేశాను. ఇప్పుడు ప్రీతి 150 లక్షల ఆస్తికి వారసురాలన్నమాట. నాకు మాత్రం నెలకి 10,000 జీతం అంటూ చెప్పడం ముగించి నవ్వాడు విశ్వపాణి. నాకు మీ గురించి కూడా తెలుసుకోవాలనుంది అంది చండి. అది ఇంకెప్పుడైనా చెప్తానులే, ఇప్పుడు మూడ్ లేదు, గుడ్ నైట్ అనేసి ఆయన లేవటంతో చండి తనకు నిర్దేశించినటువంటి గదికి వచ్చింది. పరాత్పంగరం గారు తండ్రి కొడుకులు స్వంతం ఇంటికి వచ్చిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ విషయం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఒక పెద్ద పార్టీని ఏర్పాటు చేశాడు. ఆ పార్టీకి పరాత్పరం తాలూకు బ్యాంకు వారు, ప్రకాష్ తరపున పోలీసు పటాలం, ఇంకా బంధువులు, పరిచయస్తులు, స్నేహితులు అంతా వచ్చేశారు. ఆయన స్వయంగా వచ్చి పిలవటంతో జడ్జి గారు, ప్రీతి పాల్గొన్నారు. సఫల ప్రకాష్ ప్రత్యేక రిక్వెస్ట్ మీద వచ్చింది. ఇక ఆ కార్యభారాన్ని నిర్వర్తిస్తున్నది దీపు, అంటే దిలీప్ అన్నమాట. పంకజాక్షి మాత్రం పైనుంచి చూస్తూ వెయిటర్ల చేత ఏం కావాలంటే వాటిని పంపిస్తుంది. జడ్జి గారు, ప్రీతి, దిలీప్ కూడా చండిని రమ్మని వెళ్ళిపోయారు. కానీ కట్టుకోవటానికి మంచి చీర కూడా లేని తను అతుకుల గుడ్డలతోటి వెళ్ళి జడ్జి గారి పరువు తీయటం మంచిది కాదు అని దేవుడి గదిలో గుమ్మం దగ్గర నిలబడి పరదా వెనక గమనిస్తూ ఉండిపోయింది చండి. అది చూసిన ప్రకాష్ వచ్చి పరదాను తప్పించి, మీరు రాలేదే, మేం ప్రత్యేకంగా పిలవలేదనా? అంకుల్ మీకోసం చుట్టూతా కళ్ళతోనే గాలిస్తున్నాడు, రండి చండి ప్లీజ్ అన్నాడు ప్రకాష్ ఎంతో స్నేహపూర్వకంగా. ఇంకా వెళ్ళకపోతే బాగుండదని కొంగు భుజం చుట్టూ లాక్కుని తలుపు చేరవేసి ప్రకాష్ వెంట వచ్చింది. అలా కొంగు లాక్కోవటంలో జాకెట్ పిట్టిన చోటుకే కొంగు చిరుగు వచ్చి రూపాయి బిళ్ళంత మేర జబ్బ మీద శరీరం బయటకు కనిపిస్తోంది. ఆ సంగతి చండికి తెలీదు. చూసిన ప్రకాష్ ఆమెతోటి తగినంత చనువు లేక చెబితే ఏమనుకుంటుందో అని వచ్చేశాడు. అదేమిటమ్మా నువ్వు రాలేదు, నేను పిలవలేదనా? ఈ బడుద్దాయని పిలిస్తే నిన్ను పిలిచినట్టు కాదా ఏమిటి అంటూ జడ్జి గారిని చూపించి నవ్వుతూ, నిన్ను మేము పరాయిదానివని అనుకోవటం లేదు, మా వాడికి చాలా కావలసిన దానివని అనుకుంటున్నాం. నిన్ను జడ్జి గారి కుటుంబంలో అతి ముఖ్యమైన వ్యక్తిగా అనుకుని సంబరపడుతూ ఉంటే నువ్వు పరాయిదానిగా ఉంటావేమిటి అన్నాడు పరాత్పరం చండి భుజాన్ని తడుతూ. అతి ముఖ్యమైన అంటే ఏమిట్రా పరం అన్నాడు విశ్వపాణి. చెప్పుకో చూద్దాం. పరాత్పరం కవ్వింపుగా నవ్వాడు. ఏడుసావులే, చెప్పి తగలడు అన్నాడు ఆప్యాయంగా విసుక్కుంటూ విశ్వపాణి. నువ్వు దాచుకుంటే మాత్రం నేను గ్రహించలేననుకున్నావారా పాణి?
నీ గుట్టు ఎప్పుడో కనిపెట్టేశాను. అతి ముఖ్యమైన అంటే నీ లవర్ అని అంటూనే పెద్దగా తెలిసినట్టుగా నవ్వేశాడు పరాత్పరం. జడ్జి గారి ముఖం ఎర్రగా జేవురించింది. చండిక గంభీరంగా మారిపోయింది. ఇప్పుడే వస్తాను, మా యూనియన్ సెక్రటరీ వచ్చాడు అంటూ పరాత్పరం వెళ్ళిపోవటంతో, క్షమించండి, ఇదే లోకం అంటే. ఇక్కడ కూడా ప్రారంభమైపోయే విమర్శలు. మిమ్మల్ని చూస్తే నాకు జాలిస్తుంది. నిప్పుకి కళంకాన్ని ఆపాదిస్తున్నారు వీళ్ళంతా. చివరికి ఇది ఏ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో అని నాకు భయం వేస్తోంది. పోనీ నేను వెళ్ళిపోనా అంది జడ్జి గారిని పరీక్షిస్తూ చండి. చండి అంటూ చప్పున చెయ్యి పట్టుకుని ఆపేస్తూ ఏదో చెప్పబోయాడు విశ్వపాణి. ఇంతలో పరాత్పరం వాళ్ళ యూనియన్ సెక్రటరీతో అక్కడికి రావటంతో చప్పున చండి చెయ్యిని వదిలేశాడు. ఆసరికే ప్రకాష్తోటి ఏదో మాట్లాడుతున్న ప్రీతి ఆ దృశ్యాన్ని చూసింది. ఆమెతో పాటు ప్రకాష్ కూడా తిరిగి చూశాడు. జడ్జి అంటే ఇంకా ఎవరో అనుకున్నానురా విశ్వం. నువ్వా? నాకు చెప్పకుండా పెళ్ళెప్పుడు చేసుకున్నావు? మీ ఆవిడ చాలా బాగుంది సుమా అంటూ ఆ యూనియన్ సెక్రటరీ వచ్చి జడ్జి గారి భుజం తట్టి పలకరిస్తూ చండిని అభినందనగా చూశాడు. సారీ సుబ్బారావు, ఆమె మా అంటూ ఏం చెప్పాలో తోచక వంట మనిషి అని చెప్పడం నచ్చక ఆగిపోయాడు విశ్వపాణి. సారీ సార్, నేను జడ్జి గారి ఇంటిలో వంట మనిషిని మాత్రమే, నిదానంగా అయినా నిర్భయంగా చెప్పింది చండిక జడ్జి గారి ఇబ్బందిని తొలగిస్తూ. అలాగా, రియలీ వెరీ సారీ విశ్వం. పిల్ల చిదిమి దీపం పెట్టుకునేలా బంగారు బొమ్మలా ఉంది. ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? హాయిగా పెళ్లి చేసేసుకోరాదట్రా అన్నాడు ఆయన సలహాని ఇస్తున్నట్టుగా. అలా గడ్డి పెట్టు, ఇప్పటికైనా ఈ బుద్ధావతారానికి తలక ఎక్కుతుందేమో. ఈ పార్టీకి వచ్చిన వాళ్ళంతా ఆ అమ్మాయి జడ్జి గారి భార్య అంటే ఏం చెప్పలేక అవును అనేశాను అన్నాడు పరాత్పరం. ఒరే పరం, విశ్వపాణి కంగారుగా వారించబోయాడు. సారీ పాణి, వంట మనిషి అని చెప్పినా వాళ్ళు నమ్మేలా లేరు, అందుకని అందమైన అబద్ధాన్నే చెప్పాననుకో. పాణి, నీకు కష్టంగా తోచినా సరే ఆ పిల్లకు 4 జతల బట్టలు కొనివ్వలేవారా? చూడు, పాపం చినిగిపోయిన ఆ బట్టల్లో ఎంత దయనీయంగా కనిపిస్తోందో అన్నాడు పరాత్పరం చండిక బట్టల వైపు చూపిస్తూ. చండిక చిరుగును దాచుకునేలోగా విశ్వపాణి చూడనే చూశాడు. పాపం, వాళ్లను బాధ పెట్టకు బ్రదర్, లెట్స్ గో అంటూ సుబ్బారావు పరాత్పరాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. చండిక కందిన ముఖంతో ప్రీతి దగ్గరకు వెళ్ళిపోయింది. చండి, ఆ సఫలను చూడు, ప్రకాష్ వెంట ఎలా తిరుగుతోందో. ఆ రిలేషన్ ఏమిటో నీకేమైనా బోధపడుతోందా అంది ప్రీతి. భర్తను ఇష్టం లేదన్న ఆడది పరాయి మగవాడి వెంట పడిందంటే వేరే ఏముంటుంది? అదే అయి ఉంటుంది నవ్వింది చండి. వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నా మార్గం సుగమం చేయొద్దా చండి ప్లీజ్ అంటూ వేడుకోలుగా చండిక గడ్డం పట్టుకుంది ప్రీతి, సఫల ప్రకాశులనే గమనిస్తూ. నువ్వు మొదట దిలీప్ని కలుసుకుని నిన్ను చేసుకోవటానికి అతను సిద్ధంగా ఉన్నాడో లేదో తెలుసుకున్నావా అంది చండి. ఎలా? అసలు అతను ఖాళీగానే దొరకడు. ఎప్పుడైనా మేడ మీద ఒకవేళ తారసపడితే నేను వెళ్లేలోగా అత్తయ్య వచ్చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఏకాంతం ఎలా దొరుకుతుంది చెప్పు అంది ప్రీతి విచారంగా ముఖం పెట్టి. ఏకాంతాన్ని మనం సృష్టించుకోవాలి కానీ అది తనంతటి తానుగా నీకు దొరకదు ప్రీతి. ఇలాగ ఎదురుతెన్నులు చూస్తే సంవత్సరాలే గడిచిపోతాయి అంది చండి త్వరపెడుతూ. మరి నన్నేం చేయమన్నావు దిగులుగా చూసింది ప్రీతి. నేను చెప్పినట్టుగా చేస్తావా అంది చండి నవ్వుతూ. తప్పకుండా. ఏం చేయమన్నావు చెప్పు చండి అంది ఉత్సాహం పొంగులా వచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉండగా ప్రీతి. అదిగో సఫల ఏం చేస్తోందో చూడు అంది నవ్వుతూ చండి. ప్రీతి అటువైపు తల తిప్పి చూసి వెంటనే నిటారుగా మారింది. స్వయంగా కూల్ డ్రింక్స్ అందిస్తున్న సఫల చూడనట్టుగా ప్రకాష్కు డాష్ ఇచ్చి బ్లౌజులోని లెటర్ని జాగ్రత్తగా ప్రకాష్ జేబులోనికి తోసేసింది. ప్రకాష్ ఆమెను అపురూపంగా పట్టుకుని పడిపోకుండా ఆపుతూ ఆమె కుడి వక్షోజాన్ని సున్నితంగా స్పృశిస్తూ కన్నుకొట్టాడు. అదంతా రెప్పపాటులో జరిగిపోయింది. ప్రీతి ఆదుర్దాగా దిలీప్ వైపు చూసింది. అతను ఆ దృశ్యం చూశాడో లేదో తెలీదు. ఎవరితోనో మాట్లాడుతున్నాడు. సఫల ధైర్యానికి ప్రకాష్ సాహసానికి ప్రీతి గుండెలు గుబగుబలాడాయి.
ఆశ్చర్యంతోటి కళ్ళు పెద్దవయ్యాయి. దిలీప్ పచ్చగా, సన్నగా, పొడుగ్గా, చురుకైన కళ్ళతో, విజ్ఞత ప్రతిఫలించే చూపులతో, మంచితనానికి, సంస్కారానికి మారుపేరులా అందంగా ఉంటాడు. ప్రకాష్ ఎర్రగా, పొడుగ్గా, పుష్టిగా, అల్లరి కళ్ళతో, చిలిపి చూపులతో, ఆకర్షణీయమైన చిరునవ్వుతో, కొంటెతనమే రూపం ధరించినట్టుగా ఉంటాడు. నిజానికి ప్రకాష్లో అందం కంటే ఆకర్షణ ఎక్కువ కనిపిస్తుంది. ప్రకాష్ కంటే దిలీప్ చాలా బాగుంటాడు కదూ చండి, అంది ప్రీతి ఆ ఇద్దరిని పరీక్షగా గమనిస్తూ. అవును అవును, నువ్వు ప్రేమించావు కదా, అందుకే తావలచింది రంభా నరేమో. స్త్రీ బుద్ధి ప్రళయాంతక అని కూడా అన్నట్టుంది మీ సఫల ధోరణిని చూస్తూ ఉంటే. ఎవరైనా చూస్తే దిలీప్ పరుమే అవుతుంది, అంది చండి. పోతుంది, పోతే పోయిందిలే. ఈ దెబ్బతోటి దిలీప్ గారి కళ్ళు కిందకి దిగి కాస్త నేను కనిపిస్తాను, నన్ను బాధపెట్టిన ఫలితం అనుభవిస్తాడు, అంది కసిగా, మంటగా, ఉక్రోషంగా చూస్తూ. అది సరే ప్రీతి, నువ్వు సఫల చేసిన పని చేసి దిలీప్ని నీ గదికి రప్పించుకుని మాట్లాడకూడదు, అంది చండి సలహా ఇస్తున్నట్టుగా. వెరీ గుడ్ ఐడియా, వస్తానుండు అంటూ లోపలికి పరుగెట్టింది ప్రీతి. చండి నవ్వుకుంటూ మెట్లను ఆనుకుంది. 10 నిమిషాలలో వచ్చిన ప్రీతి ఎవరినో సాగనంపటానికి వెళ్ళి వస్తున్న దిలీప్ని, అదేమిటి బావా ఆ షర్టు అలా ఖరాబైంది, అంది అతన్ని సమీపిస్తూ. ఎక్కడా అంటూ షర్టు చూసుకుంటున్న దిలీపు భుజం మీద చెయ్యి వేసి, ఇక్కడ అంటూ అతని గుండెల్ని రాస్తూ చేతిలో ఉన్న లెటర్ జేబులో పెట్టి కన్ను గెలికింది నవ్వుతూ. అప్పటికి విషయం అర్థమైనట్టుగా నవ్వి ప్రీతి బుగ్గను గిల్లి వెళ్ళిపోయాడు దిలీప్. ఆ సన్నివేశం చూసిన చండికి ధైర్యం వచ్చింది. ప్రీతి అంటే దిలీప్కి అనురక్తి ఉంది అనుకుంది. సరిగ్గా 10 నిమిషాలకు బయటకు వచ్చిన దిలీప్ అటువైపుగా మెట్ల దగ్గర నిలబడి ఉన్న ప్రీతిని కళ్ళతోనే దగ్గరకు పిలిచాడు. ప్రీతి కూల్ డ్రింకులు 2 తీసుకుని, నువ్వు కూడా తీసుకో బావా అంటూ తనొకటి సిప్ చేస్తూ దిలీప్కి ఒకటి అందించింది. దాన్ని తీసుకుంటున్నట్టుగా వంగి చేతిలో లెటర్ ప్రీతి బ్లౌజులోకి నెట్టి అందుకుని థ్యాంక్స్ అన్నాడు చిరునవ్వుతో. ప్రీతి వెనక్కి వచ్చేసింది. చండి నవ్వుకుంది. ప్రీతి ఆకలి లేదు అని చెప్పటంతో పాలు తీసుకెళ్ళి పైకి అందించి వచ్చింది చండి. డాడీ భోంచేశారా? ఆయనకు కొంచెం మజ్జిగ అన్నమైనా తినిపించు, లేకపోతే వేడి చేసి బాధపడతారు, అంది పాలు తాగుతూ. ప్రీతి, బావగారు ఏమి రాశారో నాకు తెలియకూడదా? కుతూహలంగా చూసింది చండి ఖాళీ గ్లాసును తీసుకుంటూ. ఇదిగో బావ రాసిన లెటర్ని చదువు అంటూ ఇచ్చింది ప్రీతి. నాకెందుకు ప్రీతి, మీ పర్సనల్స్ నేను చూడకూడదు, క్లుప్తంగా విషయం ఏమిటో చెప్పు, అంది వారిస్తూ చండి. అదేమీ లేదు చండి, ఇందులో విశేషం ఏమీ లేదు. నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి, నీ దగ్గర నాకు దాపరికాలు ఏమి ఉంటాయో చెప్పు. పర్వాలేదులే, చదువు, అంది బలవంతంగా చేతిలో పెడుతూ. ప్రియమైన ప్రీతి, నీ ఆహ్వానం కోసమే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. లెటర్స్లో విశేషాలు రాయటం నాకు ఇష్టం ఉండదు. ఈ రాత్రి నీ గదికి రమ్మన్నావు, కానీ నాకు ఈవేళ వీలు పడదు. ఐఎమ్ సారీ, రేపు రాత్రి తప్పకుండా వస్తాను. ఈవేళ ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ ఉంది, ఏమీ అనుకోవుగా. ఉంటాను, నీ బావ. గుడ్, ఈ రాత్రికి సుఖంగా నిద్రపో, రేపు రాత్రి మెలకుగా ఉండాలిగా, అంది ప్రీతి బొగ్గను గిలుతూ నవ్వుతూ. చండి, నాకెందుకో భయం వేస్తోంది చండి, అంది ప్రీతి చండి చెయ్యి పట్టుకుని. భయం ఎందుకో పిచ్చిదానిలాగా, ఎరుగనివాడా? డోంట్ వరీ, నువ్వు కోరిన ప్రియుడు, అని నవ్వి బయటకు వచ్చి జడ్జి గారి గదిలోనికి చూసింది. ఆయన కిటికీ దగ్గర నిలబడి శూన్యంలా ఉన్నటువంటి ఆకాశాన్ని గమనిస్తూ ఎందుకో గాఢంగా నిట్టూరుస్తున్నాడు. భోజనానికి రండి, అంది చండి. ప్రీతి భోజనం చేసిందా? ఆయన వెనక్కి తిరిగాడు. లేదు, ఆకలి లేదంది. పాలిచ్చాను, తాగింది, అంది. అయితే నాకు అవే ఇవ్వు, అన్నాడు మంచం మీద కూర్చుని. మీకు వేడి చేస్తుంది, కొద్దిగా మజ్జిగ అన్నాన్ని తినండి. మీరు వస్తారా లేక నన్ను తీసుకురమ్మన్నారా, అంది చండి. నేనే వస్తాను పద, అంటూ చండిని అనుసరించి వచ్చాడాయన. కుర్చీ జరిపివేసి అన్నం వడ్డించింది చండి. నేను అన్నం కోసం రాలేదు చండి, నీతో మాట్లాడే పనుండి వచ్చాను. ఇలా కూర్చో, అన్నాడు విశ్వపాణి ఆమెకు కుర్చీ చూపిస్తూ. పర్వాలేదు, చెప్పండి. ఏమిటి?
అంది ఆయన వైపు తిరిగి. నువ్వు కూర్చుంటేనే గాని నేను చెప్పలేను. కొంచెం ఆ తలుపు వెయ్యి, ఎవరైనా చూస్తే బాగోదు అన్నాడు విశ్వపాణి. చండిక తలుపు చేరవేసి వచ్చి బాగా ఆయన దగ్గరగా ఉన్న ఆ కుర్చీలో సంకోచిస్తూనే కూర్చుంది. ఏమిటి సందేహిస్తున్నావు? నేనేం చేస్తాను అనా? అలాంటి ధైర్యం నాకు లేదులే, కూర్చో అన్నాడు నవ్వి. చండి కళ్ళెత్తి ఆశ్చర్యంగా చూసింది ఆయన్ని. ఇందాక పార్టీలో నాకు చాలా బాధ కలిగింది అన్నాడు చండి చెయ్యి పట్టుకుని అరచేతిని పరిశీలిస్తూ కూర్చుని. ఎందుకు? వాళ్ళు అపార్థం చేసుకున్నందుకేనా అంది. కాదు, నువ్వు వెళ్ళిపోతాను అన్నందుకు. అసలు నన్నేమనుకుంటున్నావు? నువ్వు వెళ్ళిపోతే నేను నేను నేనేమైపోతానో తెలుసా? ఎర్రగా కందిన ముఖంతో ఉద్విగ్నభరితంగా చూశాడు విశ్వపాణి. ఏమైపోతారు? సూటిగానే ప్రశ్నించింది చండి. విశ్వపాణి తడబడ్డాడు. ఏం చెప్పాలో తోచని వాడిలాగా క్రాఫ్ట్లో చెయ్యి దూచి గుప్పిళ్లతోటి పట్టుకుని లాగుతూ ఉస్సూరుమన్నాడు. ఇంతవరకు ఎలా బతికారో ఇప్పుడు అలాగే బతుకుతారు. నేను లేకపోతే మీరేమైపోతారు? చండి చిన్నగా నవ్వింది. ఇది వరకటి విషయం వేరు, ఇప్పటి సంగతి వేరు హఠాత్తుగా అన్నాడు విశ్వపాణి. అంటే? కళ్ళెత్తి పరీక్షగా చూసింది ఆయన్ని. అంటే అంటే నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు చండి. ఇది వరకు నేను అదో రకమైన నైరాస్యంలో ఉన్నాను. మరి ఇప్పుడు? రెట్టించింది. ఇప్పుడు ఇప్పుడు నీ స్నేహాన్ని వాంఛిస్తున్నాను. అర్థం కాలేదండి. జస్ట్ ఫ్రెండ్షిప్. విశ్వపాణి చండి గడ్డాన్ని పట్టుకున్నాడు బ్రతిమలాడుతున్నట్టుగా చూస్తూ. సరే, నేను ఇక్కడ ఉండాలంటే మీరు ఒక మాట ఇవ్వాలి. నువ్వు ఉంటానంటే ఒకటేమిటి, 100 మాటలైనా ఇచ్చేస్తాను. చెప్పు, ఏ మాట ఇవ్వాలి? ఉత్సాహంగా అడిగాడు. ఇక నుంచి మన గురించి లోకం ఎంత అసహ్యంగా చిత్రించినా చలించనని, బాధపడనని, మనస్సు కష్టపెట్టుకోనని అంది చెయ్యి చాపుతూ. ఇక ఆయన్ని అంతకు మించి బాధపడడం ఇష్టం లేక మాట ఇస్తే ఉంటానని సూచిస్తున్నట్టుగా. నువ్వు బాధపడకపోతే నేను బాధపడను. అసలు అసలు పట్టించుకోను చండి. కానీ అంటూ ఆమె చేతిలో చెయ్యి వేసి పట్టుకున్నాక ఏదో ఆలోచన రావటంతో సందిగ్ధంగా చూశాడు చండి వైపు విశ్వపాణి. కానీ అంటే ఇది ఇది నీ భవిష్యత్తుకి కంటకంగా మారుతుందేమోనని నేను నా గురించి ఆలోచించాను ఇంతవరకు. నువ్వేమో పెళ్ళి కావలసిన పిల్లవి కదా. ఈ అపప్రద నీ భర్తగా రాబోయే వ్యక్తి నమ్మితే నీ జీవితం ఏమవుతుంది? నేనెంత ఫూల్ని చండి అన్నాడు బాధగా. దిలీప్ చెప్పినట్టుగా జడ్జి గారు తనకి తానే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారని గ్రహించిన చండి చిరునవ్వు నవ్వుతూ, అలాంటి వ్యక్తి ఎవ్వరూ రారు, మీరేమీ వరి కావద్దు అంది ఆయన చేతి మీద తట్టి ధైర్యం చెప్తున్నట్టుగా. ఎందుకు రాడు? ఆయన నొసలు ముడివేశాడు. నేను పెళ్లి చేసుకోను గనుక. పెళ్లి చేసుకోకుండా ఎంతకాలం ఉండగలవు? మగవారు మీరే ఉంటున్నప్పుడు నేనుండలేనా? నవ్వింది. నా విషయం వేరు. ఎందుకని? నేను బ్రహ్మచర్యాన్ని అవలంబించి నన్ను నేను శిక్షించుకున్నాను. ఈ ఒంటరితనం అనేది అలవాటును చేసుకున్నాను. రాయిలా మారిపోయాను. ఇది ఒక శిక్షగా, ప్రారబ్ధంగా నాకు భగవంతుడిచ్చిన శాపంలాగా అనుభవిస్తున్నాను చండి. నువ్వు జీవితంలో అన్ని సుఖాలను చవిచూచి మాతృత్వాన్ని పొంది పరిపూర్ణ స్త్రీగా మారి భగవంతుడు ఇచ్చిన జీవితంలోని ఆనందాలన్నీ అనుభవించి తరించాలి. నీకు ఆ అవకాశం ఉంది. దాన్ని నీకు దూరం చేసే కిరాతకుణ్ణి కాలేను. అదీ కాక నేను మీ తల్లిదండ్రులకు నీ బాధ్యతను వహిస్తానని, పెళ్లి చేస్తానని మాటిచ్చాను కనుక ఆ సంగతి గురించి ఇకపై ఆలోచిస్తాను అంటూ లేచాడు. భోజనం చేసి వెళ్ళండి అంది చెయ్యి పట్టుకొని. వద్దు చండి, ఆకలి లేదు అన్నాడు చెయ్యి విడిపించుకోబోతూ. అయితే నేనిప్పుడే వెళ్ళిపోతాను అంది మూతి ముడిచి. అయితే నన్ను ఇక అలకలతో చేయిస్తావా? నవ్వుతూ కూర్చున్నాడు కుర్చీలో అలిగిన చెండిని ముచ్చటగా చూస్తూ. మిమ్మల్ని జయించటమా? నేనా? నాకంత అదృష్టమా? అంది నవ్వుతూ ఉప్పు పెరుగు వేస్తూ చండి. చండికనే రెప్పవాల్చకుండా చూస్తూ పరధ్యానంగా అన్నం కలిపి తినసాగాడు విశ్వపాణి. చామన ఛాయ రంగుతో చెంపకు చారెడు మెరుపులు ఈనే సోగ కళ్ళతో
నువ్వు పువ్వు లాంటి ముచ్చటైన ముక్కుతో, అర్ధ రూపాయంత చిన్న నోటికి, ఎరుపుతో పలచగా ఉన్నటువంటి పెదవులపై సదా స్నిగ్ధ మంజుల హాసంతో, ఒత్తైన గిరజాలు తిరిగినటువంటి బారెడు నల్లతాచు లాంటి జడతో, అందమంతా మా స్వంతం అన్నట్టుండే వంపు సొంపులతో, సహజ సుందర రూపంతో, లక్ష్మీ కళలు ప్రకాశించేటటువంటి ముఖపద్మంతో ఎంతసేపు చూసినా తనివి తీరనట్టుగా ఉంటుంది చండిక. మొట్టమొదటిసారి చూస్తున్నట్టుగా పరిశీలిస్తున్న జడ్జి గారిని చూసి, ఏమిటలా చూస్తున్నారు అంటూ నవ్వుతూ ఆయన ముఖం మీద బయట కొంగును ఆడించింది. వరించిన పెనిది 4వ భాగాన్ని చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.